శిష్యులకు నేర్పినావు, నేర్పిన ప్రార్థన మాకు జీవదాయము, నేర్పిన ప్రార్థన మాకు జీవదాయము. ప్రార్థన నేర్పుమయ్యా పరమ తండ్రి, నీ ప్రార్థనను ప్రార్థన నేర్పుమయ్యా. సుంకరి ప్రార్థన విన్నదేవా, నా ప్రార్థనను విను. యథార్థంగా ఆయన ముందు తగ్గించుకొని సుంకరి వలె ప్రార్థించినట్లయితే మీ బలహీనతలు ఆయన సన్నిధిలో ఒప్పుకుంటూ ఆయన ముందు నిష్కలంకంగా యథార్థ హృదయముతో ప్రార్థించినట్లయితే తప్పకుండా నీతిమంతులుగా తీర్చిదిద్దబడతారు అని యేసు ప్రభు చెప్పాడు కదా. యథార్థంగా ప్రార్థించండి. ఒకవేళ మీరు ఏమైనా తప్పు చేస్తున్నట్లయితే క్షమించు ప్రభు, నన్ను క్షమించయ్యా అని అడగండి. నన్ను పరిశుద్ధపరచు, నీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచయ్యా. ఈ సమయం అడగండి. నేను ఏకాంతంగా ప్రార్థన చేసుకున్నప్పుడు కాదు, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ నిమిషము పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నప్పుడు చెప్పండి, నన్ను క్షమించయ్యా, నన్ను శుద్ధీకరించి నాలో పరిశుద్ధాత్మని తీసివేకు ప్రభా. డు నాట్ లీవ్ హోలీ స్పిరిట్, డు నాట్ లీవ్ మీ. నన్ను విడిచిపెట్టద్దు, నన్ను విడిచిపెట్టద్దయ్యా. నీ రక్షణ ఆనందము మరలా నాకు దయచేయ్యా. సుంకరి ప్రార్థన విన్న దేవా, నా ప్రార్థనను వినుము ప్రభువా. 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 నేర్పున ప్రార్థన ప్రభువా, నేర్పుము ప్రార్థన, నేర్పుము ప్రార్థన ప్రభువా, నేర్పుము ప్రార్థన. ప్రార్థన నేర్పుమయ్యా పరమ తండ్రి, నీ ప్రార్థనను ప్రార్థన నేర్పుమయ్యా పరమ తండ్రి, నీ ప్రార్థనను ప్రార్థన నేర్పుమయ్యా. అన్నా ప్రార్థన విన్నదేవా, నా ప్రార్థనను వినయ్యా. ఆ రోజు హన్నా తన హృదయాన్ని విప్పి ఉచ్చరింప సఖ్యముగాని మూలుగులతో దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందండి. ఆ రోజే జవాబుని, వాగ్దానాన్ని, ప్రవచనాన్ని పొందుకొని తిరిగి వెళ్ళింది. ఈరోజు హన్నా చేసిన ప్రార్థన, హన్నా ప్రార్థించే రీతిగా ఉచ్చరింప సఖ్యముగాని మూలుగులతో కూడిన ప్రార్థన నాకు నేర్పించయ్యా, నేర్పించు ప్రభు. ప్రార్థన విన్న
హృదయంలో మీ ప్రార్థన భారం ఏమైనా ఉన్నట్లయితే ఉపవాస ప్రార్థన దినము అది గట్టిగా ఉండనక్కర్లేదండి, కానీ కనీసం మీకు వినపడలాగా ఇదిగోనయ్యా నా ప్రార్థన వినవా, నా ప్రార్థన వినవా అంటూ ఒక్క మాట యథార్థంగా దేవుని సన్నిధిలో చెప్పండి. యథార్థంగా దేవుని సన్నిధిలో చెప్పండి. ఇదయ్యా నా ప్రార్థన, ఇదయ్యా నా వేదన, ఇదయ్యా నా శ్రమ, ఇదయ్యా నా భారము. ఏంటో అది మీ జీవితంలో ఏంటో అది, నా ప్రార్థన వినయ్యా. ఒక్క నిమిషం యథార్థంగా మీరు అడగండి. ఎన్ని పాటలు విన్నా మీరు మీ హృదయాన్ని విప్పి మాట్లాడకపోతే, అడగకపోతే, ప్రార్థించకపోతే వ్యర్థమండి. యథార్థంగా చెప్పండి, దిస్ ఈజ్ మై ప్రేయర్ బర్డెన్. ఒకవేళ నేను మాట్లాడలేను, నేను కమెంట్ రూపంలో చెప్పగలుగుతానంటే కమెంట్ రూపంలో చెప్పండి. ఇది మా కొరకు కాదు, మేము చూస్తున్నామని కాదు. దిస్ ఈజ్ మై ప్రేయర్ లెటర్ లార్డ్, దిస్ ఈజ్ మై ప్రేయర్ రిక్వెస్ట్ లార్డ్, దిస్ ఈజ్ మై ప్రేయర్ లార్డ్, ప్లీజ్ లిసన్ టు మీ లార్డ్.